ఈరోజు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మనం దేవుడికి పూలు తీసుకుంటాం గదా! ఎక్కువగా తీసుకున్నప్పుడైతే కవర్‌లో ఏసి కట్టిపెట్టేస్తాం ఫ్రిడ్జ్‌లో. అలా పెట్టినప్పుడైతే దాంట్లో ఆవిరికి, ఫ్రిడ్జ్‌లో ఉండే కూలింగ్‌కి, ఎక్కువకి వాటర్ అయితే చేరుతుంది గదా! అలా చేరినప్పుడు పూలంతా పాడైపోతుంది. పాచిపోయినట్టుగా అయిపోతాయి వాటర్ అంతా అక్కడ ఉండడం వల్ల. అలా కాకుండా బాక్స్‌లో ఏసినా గూడా ఎట్లా అయినా కొంచెమైనా వాటర్ వస్తుంది. లేదంటే అంత ఫ్రెష్‌గా ఉండదు. ఇలా కవర్‌లో ఏసినప్పుడు కవర్‌లో ఏస్తున్నే వాళ్ళైతే ఇలా పెన్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ గాని పెట్టినామంటే ఆ గాలిపోత చెమట అనేది పట్టకుండా వాటర్ అనేది జారకుండా ఉంటుంది. పూలు చాలా ఫ్రెష్‌గా బావుంటాయి. ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటాయి. నేనైతే మొన్న గుడికెళ్ళేసి వస్తా రోడ్ సైడ్ అయితే ఏసారు పూలు. చానా ఫ్రెష్‌గా ఉన్నాయి. అర కేజీ రూ. 100. అన్ని రకాల పూలైతే మిక్సింగ్ అయితే తీసుకున్నాను. మా చెల్లెలు గూడా తీసుకున్నాము. మీది కలర్ అయితే చానా బావుంది. కానీ ఇంకా ఎరగాలేమో అన్నీ కోసేసారు. నేనైతే వీడియో తీసేదానికి చానా కష్టమవుతుంది. ఎందుకంటే ఇది స్టాండ్ అయితే ఇరిగిపోయింది. బుక్ చేసున్నాను కానీ రాలేదింకా. నిన్నైతే వచ్చింది. వాన కారణం వల్ల మళ్ళీ రిటర్న్ అయితే ఎళ్ళిపోయింది. చూసారా ఎంత వాటర్ అయితే ఉందో. నేను ఈరోజు చూపిద్దామని అయితే నేను ఇలా చేశాను. ఇప్పుడు ఈ స్టాండ్‌కైతే ఇంకా లేట్ అవుతుంది కాబట్టయితే నేను ఇంకా ఎలాగైనా వీడియో పెట్టాలని అయితే టేపు, దారం ఏసి అయితే కట్లు కట్టేసాను. ఇంక నుంచి ట్రై